మీ శత్రువులను ప్రేమించుడి. సో ప్రేమించుడు కానీ ద్వేషించకుడి అని అంటున్నాడు. సో ఓకే, శత్రువు అనిపిస్తే దూరం ఉండు, పర్లేదు. సో మాట్లాడకుండా ఉండు, పర్లేదు, కానీ ద్వేషించకండి, విమర్శించకండి. ఒకప్పుడు శత్రుత్వం అంటే రెండు దేశాల మధ్య మాత్రమే ఉండేది. ఒక దేశం వాళ్ళందరూ బాగానే ఉండేవాళ్ళు, ఒక దేశం ఇంకో దేశం కొట్టుకునేది, తర్వాత ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రము, తర్వాత ఒక ఊరు ఇంకో ఊరు, ఒక ఒక ఊరంతా కూడా కలిసి ఉండేవాళ్ళు, ఇంకొక ఊరంతా వాళ్ళు కలిసి ఉండేవాళ్ళు, ఒక రాష్ట్రాలు కలిసి ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఒక దేశం దేశం కొట్టుకోవడం జరుగుతుంది, రాష్ట్రం రాష్ట్రం కొట్టుకోవడం జరుగుతుంది, ఊరు ఊరు కొట్టుకోవడం జరుగుతుంది. అండ్ ఒకప్పుడు ఇంకా చెప్పాలంటే ద్వేషత్వము శత్రుత్వం అనేది మన గడప బయట ఉండేది. అంటే కుటుంబ సభ్యులు ఇష్టపడుకునేవాళ్ళు, కుటుంబ సభ్యులు ఒకరి కోసం ఒకరు ఇష్టపడేవాళ్ళు, ఒకరి కోసం ఒకరు ఆ, సహాయం చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఆ శత్రుత్వము ఆ ద్వేషం కాస్త మన గడప ఇంటి గడప లోపలికి వచ్చింది, మన కుటుంబం లోపలికే వచ్చేసింది. అంటే భార్య భర్తను ద్వేషించడం, భర్తను భార్య ద్వేషించడం, తల్లిదండ్రులు పిల్లల్ని, పిల్లలు తల్లిదండ్రుల్ని, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములను, అన్నదమ్ములు అక్క చెల్లెల్ని. సో ఇంట్లో వాళ్ళే అత్త కోడలు, కోడలు అత్త. ఆ శత్రుత్వం అనేది ఇప్పుడు ఏమైందంటే ఇంటి దాకా వచ్చేసింది. ఆ శత్రుత్వం అనేది ఆ ఇల్లు కాస్త ఏమవుతుందంటే తనను తాను ద్వేషించుకునే స్థాయికి మనిషి వెళ్ళిపోయాడు. సో ఇదంతా కూడా ప్రేమ చల్లారిపోవడం వల్లనే. సో కాబట్టి ఈ సమాజంలో మొత్తం అంత పొల్యూట్ అయిపోయిందమ్మా. ఇక మనం పొల్యూట్ చేయాల్సింది, బాగుపడాల్సింది ఏం లేదు, ఇక అంతా నాశనం అయిపోయింది. సో ఇందులో మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకుంటూ ముందడికి వెళ్ళాలి. మన ఆత్మీయ జీవితాన్ని మనము కాపాడుకుంటూ ముందడికి వెళ్తూనే ఉండాలి. ఎందుకంటే బయట ఎవరిని చూడండి, ఆఫీస్లో చూసినా, ఇంట్లో చూసినా, బంధువులో చూసినా, స్నేహితులో చూసినా, మినిస్ట్రీలో చూసినా, అంత ద్వేషము, అంత పగ, అంత ప్రతీకారము, అంత అంత ఒకరినొకరు విమర్శించుకోవడమే. సో ఒక పార్టీ, ఒక రాజకీయ నాయకుడు పార్టీ ఇంకో రాజకీయ నాయకులను విమర్శించడం, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళని విమర్శించడం, ఈ దేశస్తులు ఇంకో దేశస్తులను విమర్శించడం, ఒక కులం వారు ఇంకో కులం వారిని, ఒక మతం వారు ఇంకో మతం వారిని. సో ఇంట్లో కూడా అత్తను కోడలు, కోడలు అత్తను, పిల్లల్ని తల్లిదండ్రులు, తల్లిదండ్రులు పిల్లల్ని. సో ఇలా అంతా కూడా ఏమైందంటే ద్వేషం ద్వేషం ద్వేషంతో పొల్యూట్ అయిపోయింది, మనిషి యొక్క ఆత్మీయ జీవితం పొల్యూట్ అయిపోయింది. సో ఇలాంటి పరిస్థితిలో కూడా మనము జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకొని, ఎంత వీలైతే అంత ద్వేషాన్ని తీసేసుకొని, ఎంత వీలైతే అంత. సో నీకు ఒకరి మీద ద్వేషం ఉందా, మాట్లాడకు, కానీ పగపట్టకు. మాట్లాడకపోయినా పర్లేదు, దేవుడు ఏం తప్పు పట్టాడు, కానీ పగపట్టద్దు, వాళ్ళ మీద ద్వేషం పెట్టుకోవద్దు. నేను అలా హ్యాండిల్ చేస్తాను. సో ద్వేషం అయితే ఎవరి మనసులో పెట్టుకోను. కాకపోతే మంచిగా అనిపిస్తే మనం మాట్లాడతాము, మంచిగా అనిపించకపోతే మనము మాట్లాడడం ఆపేసి మన పని ఏదో మనము ఉండి చేసుకుంటుంటాం. సో అలాంటిది శత్రువులతో ఎలా ప్రవర్తించాలి, క్షమించి వదిలేయడమే మన బైబిల్ ప్రకారము శత్రువులను ప్రవర్తించడం. సో శత్రువు బాగుండాలని కూడా ప్రార్థించమని దేవుడు చెప్తున్నాడు, శత్రువు కూడా సంతోషంగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు ప్రార్థించమని. బైబిల్ ప్రకారం శత్రువులతో ఎలా వ్యవహరించాలి. సో శత్రువులను నువ్వు ద్వేషించకపోవడమే ప్రవర్తించడం. సో ద్వేషించకండి ఎవరిని కూడా, ఏ రాజకీయ నాయకుడిని ద్వేషించకండి, ఏ ఏ ఇరుగువాన్ని, ఏ పొరుగువాన్ని, ఏ కుటుంబ సభ్యులను, ఏ బంధువులను, ఎవరిని ద్వేషించకండి. వీలైతే దూరంగా ఉండండి, పర్లేదు, దేవుడు ఏం తప్పు పట్టాడు దానికి. కానీ ద్వేషం పెట్టుకుంటే మన మనసులోనే ఉంటుంది, అదొక బలహీనతలాగా, ఒక రోగంలాగా ముద్రిపోయి ఒకరోజు మన కుటుంబ సభ్యుల్ని ద్వేషించాల్సి వస్తుంది, ఒకరోజు మనల్ని మనమే ద్వేషించుకోవాల్సి వస్తుంది. ఆ స్థాయికి వెళ్తుంటా ఉంటుంది ఆ ద్వేషం అనేది. అదొక పెద్ద రోగము, పెద్ద డిసీజ్ అది. కాబట్టి శత్రుత్వము గురించి దేవుడు మనకు క్లియర్గా చెప్పాడు, కాబట్టి మనము పాటిస్తాము. సో మీకా 7వ అధ్యాయం 6వ వచనం, కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదికిని, కోడలు అత్త మీదికిని లేచెదరు, ఎవరి ఇంటి వారు వారికే విరోధులు అగుదురు. చూసారా, ఈ 2000-3000 సంవత్సరాల క్రితమే దేవుడు రాసి పెట్టాడు. ఇంట్లో కుటుంబం, ఒకప్పుడు శత్రుత్వం అంటే ఇంటి బయట ఉండేది, కుటుంబంలో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు బంధుమిత్రులు అందరూ బాగానే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఇంట్లో కుటుంబం లోపలనే కలహాలు, కుటుంబం లోపలనే విభేదాలు, కుటుంబం లోపలనే పగలు, శత్రుత్వాలు, అన్నదమ్ములు కోర్టు కేసు, భార్య భర్తలు కోర్టు కేసు, అక్క చెల్లెల మధ్య కోర్టు కేసెస్. సో కుటుంబంలోనే ఏముంది, అశాంతి పెరిగింది. ఎవరింటి వారు వారికే విరోధులాగిపోయారు. సో ఇది నడుస్తుందా లేదా, ఈ సమాజంలో ఇప్పుడు నడుస్తుంది, ఇదంతా ఇలాగే జరుగుతుంది. మా అన్నే నాకు మోసం చేశాడు, మా తమ్ముడే నాకు మోసం చేశాడు, మా అక్కే మోసం చేసింది, మా చెల్లె మోసం చేసింది. ఆఖరికి పేరెంట్స్ పిల్లల గురించి కూడా చెడుగా మాట్లాడడం మొదలుపెట్టారు, తన సొంత పిల్లల గురించి కావచ్చు, వాళ్ళను బదనాం చేయడం కావచ్చు, వాళ్ళ నాశనం కోరుకునే వారికి.
సో ఈవెన్ పిల్లలు కూడా పేరెంట్స్ని నాశనం వాళ్ళ కోరుకునే వరకు కూడా వెళ్ళిపోయాడు మనిషి. సో చాలా ఘోరమైన పరిస్థితి. అత్త కోడల గొడవలు, అత్త కోడల మీదకి లేవడం, కోడలు ఎవరి మీద, ఇదంతా ఇంట్లోనే ఫ్యామిలీ లోపలనే విరోధులు అవుతున్నారు. సో చూడండి శత్రుత్వం ఎక్కడుంది. ఒకప్పుడు ఇంటి బయట ఉండేది, సో ఇంటి ముందరితో గొడవ ఉండేది, ఇంటి ఎదురుంగు వాళ్ళతో గొడవ ఉండేది. కానీ ఇప్పుడు మాత్రము ఆ గొడవలు, ఆ విభేదాలు, ఆ మనస్పర్ధలు, ఆ కొట్లాటలు అన్నీ కూడా ఎక్కడికి వచ్చేసాయి, ఇంటి లోపలికి వచ్చేసాయి. తర్వాత ఏమవుతుంది, మనిషి తనకు తాను ద్వేషించే స్థాయికి వెళ్ళిపోతాడు. ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూచేదను. సో మనకు దేవుడు ఉన్నాడు. నిన్నెంతమంది శత్రువు అనుకున్నా కూడా నువ్వు మాత్రం ఎవరిని శత్రువులాగా అనుకోకు. ఎవరు నిన్ను మీద పగపట్టినా కూడా నువ్వు మాత్రం ఎవరి మీద పగపట్టుకోకు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు. యెహోవా కొరకు ఎదురు చూచేదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. సో నువ్వు దేవుని కొరకు కనిపెట్టి ఉండు. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. సో నువ్వు దేవుడికి ప్రార్థించి వదిలేసేయి. నువ్వు చేయగలిగిందల్లా దేవుడికి ప్రార్థించి వదిలేయడమే, కానీ దాన్ని పట్టుకొని బాధపడడం వల్ల మనం చేయగలిగింది ఏమీ లేదు. కాబట్టి ప్రార్థించి వదిలేసాయి. నీ గురించి చెడుగా మాట్లాడుతున్నారా, ప్రార్థించి దేవుడికి వదిలేసాయి. నీ మాట ఎవరు వినట్లేదా, ప్రార్థించి దేవుడికి వదిలేసాయి. నిన్ను అందరూ శత్రువులాగా అనుకుంటున్నారా, ప్రార్థించి దేవుడికి వదిలేసాయి. క్షమించి దేవుడికి వదిలేసాయి. ఐ డీల్ విత్ లైక్ దట్ ఓన్లీ. నేను అలాగే డీల్ చేస్తున్నాను. ఎందుకంటే నువ్వు ఒకరిని శత్రువు అనుకుంటే నీ మనసే బాధపడుతుంటుంది, నీ మనసే బరువెక్కుతుంటుంది. సో మనసు ఎప్పుడు కూడా తేలికగా ఉండాలి. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు. సో మన శత్రువులు ఎప్పుడు కూడా ఏం చేస్తారు, మనం ఎప్పుడు నశించిపోదామా, ఎప్పుడు పాడైపోదామా, ఎప్పుడు లాస్ అయిపోదామా, ఎప్పుడు నాశనం అయిపోదామా అని ఎప్పుడు కూడా మన శత్రువు కూడా చూస్తాడు. కాబట్టి నా శత్రువు నా మీద అతిశయింపవద్దు, నేను కింద పడినను తిరిగి లేతును. చూసారా, మనం కింద పడ్డా కూడా, మనం కింద పడ్డప్పుడు మన శత్రువులు ఏం చేస్తారు, నవ్వుకుంటారు. మన కుటుంబ సభ్యులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, మనము కింద పడ్డప్పుడు వాళ్ళు నవ్వుకుంటారు. కానీ మళ్ళీ మనల్ని తిరిగి లేపే శక్తి దేవుడికి ఉంది. నేను అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా నుండును. అందుకే హ్యావ్ స్పెండ్ మోర్ టైం విత్ గాడ్. దేవుడితో సహవాసం చేయండి, దేవుడితో ఎక్కువసేపు గడపండి, దేవుడితో ఎక్కువసేపు సాన్నిధ్యం చేసుకోండి. ఈ లోకంలో నీ మంచి కోరుకునేవారు ఎవరైనా ఉన్నారంటే అది ఒక యేసయ్య మాత్రమే. ఆయన కలలో కూడా నీ గురించి చెడుగా మాట్లాడుకోడు, ఆయన ఊహలో కూడా నీ గురించి చెడుగా ఆలోచించాడు, ఆయన తలంపులో కూడా మన గురించి ఆయన చెడుగా ఆలోచించాడు. ఒకటి చూద్దాం, ఒక భర్త కావచ్చు, ఏదో ఒక సందర్భంలో భార్య గురించి చెడుగా మాట్లాడి ఉండొచ్చు, చెడుగా ఆలోచించి ఉండొచ్చు. ఒక భార్య కూడా భర్త గురించి ఏదో ఒక సందర్భంలో చెడుగా మాట్లాడి ఉండొచ్చు, చెడుగా ఆలోచించి ఉండొచ్చు. ఒక అక్క కావచ్చు, చెల్లె కావచ్చు, తన సొంత తోడపుట్టిన వాళ్ళ గురించి ఏదో ఒక సందర్భంలో చెడుగా ఆలోచించి ఉండొచ్చు, చెడుగా మాట్లాడి ఉండొచ్చు. మామ కోడలు, అత్త కోడలు ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరి గురించి చెడుగా మాట్లాడి ఉండొచ్చు, ఒకరు లేనప్పుడు ఒకరి గురించి చెడుగా మాట్లాడి ఉండొచ్చు. ఇదంతగా న్యాచురల్. బట్ మన గురించి ఆయన మనసులో కూడా చెడుగా అనుకోడు. ఆయన మనిషి కాదు, దేవుడు. ఆయన ఎప్పుడు కూడా మన గురించి మంచిగా ఆలోచిస్తాడు. కాబట్టి ఆయనతో ఎక్కువ సహవాసం చేయండి, అప్పుడు ఆయన నీ శత్రువులను కాస్త మిత్రులుగా చేస్తాడు. లోకమంతా పాడైపోయింది అమ్మ, ఇంకా పాడు కావాల్సింది ఏమి లేదు. అన్ని రకాలుగా ఎలా చెడిపోవాలనో లోకమంతా చెడిపోయింది. ఎక్కడ ప్రేమ లేదు, ఎక్కడ శాంతి లేదు, ఎక్కడ సమాధానం లేదు. కుటుంబంలో కూడా అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య, లేకపోతే బంధుమిత్రుల మధ్య, అన్నిటి దగ్గర కూడా కలహాలు లోకంలో ఎక్కడ చూసినా కూడా. ఈ సోషల్ మీడియా వల్ల కావచ్చు, ఎక్కువ హేట్రేట్ పెరిగిపోయింది, అందరిలో కూడా హేట్రేట్ పెరిగింది. సో ఏ ఒక్క మనిషిలో కూడా కరుణతో, కృపతో, దయతో ఆలోచించే వాళ్ళు చాలా తక్కువయ్యారు. సెల్ఫిష్నెస్ ఎక్కువైపోయింది లోకంలో. కాబట్టి దేవుడే నాకు వెలుగుగా నుండును, నేను అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా నుండును. సో మనం నాశనం అయిపోవాలని కోరుకునే వాళ్ళు చుట్టుపక్కల చాలామంది ఉంటారు, కానీ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని అలా సిగ్గుపడనీయడు. సో దేవుడితో ఎక్కువసేపు గడుపుతూ ఉండండి. సో నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనక ఆయన నా పక్షంన వాద్యమాడి నా పక్షంన న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. సో మనకు ఫైనల్ తీర్పు, జడ్జిమెంట్ అంతా దేవుడి దగ్గర నుంచి వస్తుంది. ఒక మనిషి నిన్ను చెడ్డవాడన్నంత మాత్రాన నువ్వు చెడ్డదానివి కాదు, ఒక మనిషి నిన్ను వేస్ట్ అన్నంత మాత్రం నువ్వు వేస్ట్ కావు. సో ఎప్పుడైనా కూడా నువ్వు ఏది తప్పు చేసినా, పొరపాటు చేసినా దేవుడికే తెలిసిపోతుంది. ఆయన నుంచే మనకు ఏమవుతుంది, తీర్పు వస్తుంటుంది, ఆయన నుంచే మనకు తీర్పు వస్తుంది. న్యాయమైన తీర్చు వరకు ఆయన కోపాగ్నిని సహించును, ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను నిన్ను చూచెదను. చూసారా, ఆయన మనల్ని వెలుగులోకి రప్పిస్తాడు.
అంధకార సంబంధాల నుంచి విడుదల కలిగిస్తాడు. సో కాబట్టి ఒకరు నిన్ను శత్రువుగా అనుకుంటున్నారని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఆయనే మనల్ని బయటికి లాగుతాడు ఆ శత్రుత్వాన్ని ఊబిలో నుంచి. మన పక్షాన న్యాయం ఆడతాడు, న్యాయం తీరుస్తాడు. సో వాద్యమాడి ఆయనే మన పక్షాన యుద్ధము చేస్తాడు. యుద్ధం చేసి మన పక్షాన న్యాయం తీరుస్తాడు. నువ్వు చేయాల్సిందల్లా ప్రార్థన మాత్రమే. ప్రార్థించి దేవుడికి వదిలేయడం, క్షమించి దేవుడికి వదిలేయడం. నేను కూడా అదే పని చేసేసాను. ఇప్పటివరకు నన్ను శత్రులుగా అనుకున్న వాళ్ళు ఎవరున్నారో, నన్ను ఎవరైతే హింసించారో, బాధ పెట్టారో వాళ్ళందరినీ కూడా బాగుండాలని ప్రార్థించేశాను. వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, వాళ్ళందరూ కుటుంబాలు కూడా బాగుండాలని ప్రార్థించేసి నా హృదయ అంతరంగంలో నుంచి కూడా రిలీజ్ చేశాను. ఇప్పుడు నా మనస్సు, నా శరీరము, నా ఆలోచనలు, నా తలంపులు తేలికయ్యాయి, చాలా తేలికయ్యాయి. అవి పెట్టుకొని ఉన్నంతసేపు బరువుగా ఉండే, కానీ ఇప్పుడు ఆ కోపం అనేది తీసాక, పగ అనేది తీసుకున్నాక, ఎందుకంటే కొంతమంది వెన్నుపోటు పొడిచిన వాళ్ళు కూడా ఉంటారు మన జీవితంలో. వాళ్ళని మర్చిపోవడం అసాధ్యము. కానీ అలాంటి వాళ్ళని కూడా మర్చిపోమని చెప్పాడు. అలాంటి వాళ్ళని కూడా దేవుడు క్షమించేసేయమన్నాడు. ఎందుకంటే గుండెపోటు కంటే చాలా డేంజర్ వెన్నుపోటు. అది నేను ఎప్పుడు అంటాను, నమ్మక ద్రోహం చేయడం. అలాంటి వాళ్ళను కూడా మనం క్షమించేయమని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి అది మన మంచికే. ఎప్పుడైతే నువ్వు వాళ్ళని క్షమించేస్తావో నీకు దేవుడి దగ్గర నుంచి రావాల్సిన ఆశీర్వాదం వస్తుంది. సో క్షమించడం, మన్నించడము ఇది దేవుడి గుణంలో ఒక గుణము, దైవతత్వంలో ఒక తత్వము. నా శత్రువు దానిని చూచును, నీ దేవుడైన యెహోవా ఎక్కడని నాతో అనినది అవమానము నొందును. అది నా కళ్ళకు అగుపడును. ఇప్పుడు అది వీధిలోనున్న బురద వలె తొక్కబడును. సో చాలామంది కూడా మన శత్రువులు కూడా ఏమయ్యాడు, నీ దేవుడుంటే నీకు ఆర్థిక సమస్యలు ఎందుకున్నాయి, నీ దేవుడుంటే నీకు ఎందుకు ఈ కష్టాలు, ఈ బాధలు. సో అన్ని రకాలుగా మనల్ని మాట్లాడుతుంటా అంటారు, అన్ని రకాలుగా మనల్ని బలహీనపరుస్తుంటా అంటాడు. కాబట్టి అది వీధిలోనున్న బురద వలె తొక్కబడును. సో చూసారా, నువ్వు కేర్ చేయకు, నీ కాళ్ళ కింద ధూళితో సమానంగా తీసుకో. ఒకటే గుర్తుపెట్టుకోండి, నీ శత్రువులు నిన్ను ఏదైనా తిడుతున్నారు, నిన్ను అవమానపరుస్తున్నారు, నిన్ను నష్టపరుస్తున్నారు, కృషించేలాగా చేస్తున్నారు, నీ గురించి చెడుగా మాట్లాడుతున్నారు, అది నీ కాళ్ళ కింద దుమ్ముతో సమానంగా తీసుకో. ఇప్పుడు అది వీధిలోనున్న బురద వలె తొక్కబడును. సో అవమానం నొందును. నీ దేవుడైన యెహోవా ఎక్కడని నాతో అనినది అవమానం నొందును. అది నా కళ్ళకు అగుపడును. ఇప్పుడు అది వీధిలోనున్న బురద వలె తొక్కబడును. సో ట్రీట్ లైక్ దట్. సో నేను కూడా ఇప్పుడు నా వెనకాల ఎవరు ఎన్ని రకాలుగా అనుకున్నా కూడా జస్ట్ అది కాలు కింద ధూళిలాగా తీసుకుంటా, లేకపోతే దాన్ని అసలు కేర్ కూడా చేయను. ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయి, ఫోకస్ చేయి. నువ్వు చేయాల్సిన పనిలో నువ్వు నీతిగా ఉండాల్సిన మార్గంలో నీతి మార్గంలో నడు. బట్ వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు, డోంట్ వరీ ఇఫ్ సంబడి ఈజ్ క్రిటిసైజింగ్ యూ. ఎవరైనా నిన్ను విమర్శిస్తే నువ్వేం వర్రీ కాకు. ఒకరు నిన్ను పొగిడినా కూడా నువ్వేం వర్రీ కాకు. సో పొగిడినా విమర్శించినా కూడా బ్యాలెన్స్డ్గా ఉండు, స్టేబుల్గా ఉండు. కాబట్టి సో ఇవన్నీ కామన్ లైఫ్లో. సో మనిషి ఎప్పుడు కూడా ఏదో ఒకటి విమర్శిస్తూనే ఉంటాడు, తప్పదది. సో అలాంటిది మనం తీసుకొని బాధపడి మన జీవితాంతం బాధపడుతుంటే ఎప్పుడు సుఖంగా ఉంటాం, ఎప్పుడు సంతోషంగా ఉంటాము. కాబట్టి నీ గురించి చెడుగా ఎవరైనా అనుకున్నారనుకో, అది వీధిలో ఉన్న బురద వల్లే తీసుకో. బయట ఉన్న బురదకి ఏమైనా వాల్యూ ఉంటుందా? సో అలాంటివి వాటిని కూడా నువ్వు అలాగే ట్రీట్ చేయి. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనము, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నా నూనెతో నా తలంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. చూసారా, మన శత్రువుల ముందు దేవుడు మనల్ని బ్లెస్ చేస్తారట, లెక్కకు మించి బ్లెస్ చేస్తారట. సో ఒకరు నీ గురించి తప్పుగా మాట్లాడి నీ స్థాయిని తక్కువ చేశాడు అనుకోండి, వాళ్ళ దగ్గరున్న ఆశీర్వాదాన్ని తీసుకొచ్చి నీ దగ్గరికి ఇస్తాడు. అలాగే నువ్వు కూడా ఎవరి గురించి కూడా చెడుగా మాట్లాడకు. ఫర్ ఎగ్జాంపుల్, నీ గురించి మీ ఎదురింట ఆవిడ తప్పుగా మాట్లాడింది అని తెలిసింది, సో మళ్ళీ మీరు తిరిగి తప్పుగా మాట్లాడకండి. ఓకే, గాడ్ బ్లెస్సమ్ అంటే దేవుడు క్షమించును కాక అని ప్రార్థించేసి వాళ్ళకు దేవుడికి వదిలేసేయండి. అప్పుడు దేవుడు నీ గిన్నె పొంగి పొర్లేలాగా అదే శత్రువు ఎవరైతే నీ ముందు మాట్లాడారో అదే శత్రువు ముందు నిన్ను ఘనంగా ఆశీర్వదిస్తాడు. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, కాబట్టి నూనెతో నా తల ఇంటి ఉన్నావు, నా గిన్నె నిండు పొర్లుచున్నది. సో నీ శత్రువుల ముందట దేవుడు నిన్ను గెలిపిస్తాడు, నిన్ను యుద్ధంలో గెలిపిస్తాడు. అలానే నువ్వు కూడా అలాగే శత్రుత్వం పెంచుకున్నావు అనుకో, దేవుడు పని చేయడానికి ఏముండదు. సో ఎవరి మీద శత్రుత్వం పెట్టుకోకండి. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. సో మన బ్రతుకు దినములన్నీ దేవుడి యొక్క కృపాక్షేమములు మన వెంట వస్తాయట, చిరకాలము దేవుడి మందిరంలో నివాసము చేసేదను. సో కాబట్టి
సో దేవుడితో మనం సహవాసం చేస్తున్నాము కాబట్టి అలాగే కంటిన్యూ చేద్దాము. సో డోంట్ డిస్కనెక్ట్. సో దేవుడి యొక్క గుణము ప్రేమ, దేవుడి యొక్క గుణము క్షమాపణ. సో ఎప్పుడైతే నువ్వు ఆత్మలో వర్ధిల్లుతుంటా అంటావో అప్పుడు నీ శత్రువును కూడా ఇష్టపడాలనిపిస్తుంది, నీ శత్రువును కూడా ప్రేమించాలనిపిస్తుంది, నీ శత్రువు కూడా బాగుండాలని కోరుకోవాలనిపిస్తుంది ఆత్మలో వర్ధిల్లినప్పుడు. సో ఇది హై అండ్ అనాయింటింగ్, హై అండ్ స్పిరిచువాలిటీ ఇది. ఎందుకంటే మన కుటుంబ సభ్యులనే ప్రేమించడం చాలా కష్టం, అలాంటిది మన ద్వేషించే వాళ్ళను కూడా ప్రేమించడమా, ఇది చాలా 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 స్పిరిచువల్గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. అంటే జీరో హేట్రెడ్ లేని వాళ్ళు, ఈగో లేని వాళ్ళు, సో పంతాలకు పట్టింపులకు పోని వాళ్ళు, ఇలాంటి వాళ్ళే ఇలా ఉంటారు. సో అది చాలా హై అండ్ ఆత్మీయ జీవితంలో ఇక హై అండ్ అన్నట్టుగా ఇది ఇంటర్నేషనల్ స్థాయి అంటాం కదా, ఆ స్థాయి వాళ్ళైతేనే చేయగలుగుతారు. సో వర్కౌట్ చేయండి. ఈ రోజు నుంచి మనం ప్రార్థిస్తే అట్లీస్ట్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలైనా పట్టచ్చు. అట్లీస్ట్ మన శత్రువులు బాగుండాలని కోరుకోవడానికి, మనస్ఫూర్తిగా వాళ్ళని ఆశీర్వదించడానికి మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. సో ఆదికాండము 12:3 నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించను. సో దేవుడు మనల్ని మన వెనకాల ఎవరన్నా శపిస్తున్నారనుకోండి, మన వెనకాల ఎవరన్నా తిడుతున్నారు, నాశనం కోరుకున్నారనుకోండి, దేవుడు అది వాళ్ళను రివర్స్గా పంపిస్తాడు. అలాగే నువ్వు కూడా ఎవరినన్నా నాశనం కావాలని కోరుకుంటున్నావు, నువ్వు కూడా ఎవరినన్నా శపిస్తున్నావు అనుకో, అదే శాపము, అదే నాశనము అది మన మీదకి కూడా వస్తుంది. సో నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించాను. సో చూసారా, మనల్ని ఆశీర్వదించే వాళ్ళను దేవుడు ఆశీర్వదిస్తాడు. నిన్ను దూషించు వారిని నీ శపించేదను. చూసారా, మన వెనకాల దూషించే వాళ్ళని శపిస్తారు. ఇది మనకు కూడా వర్తిస్తుంది. మనం కూడా ఇతరులను ఆశీర్వదిస్తేనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి. ఇప్పుడు నీ శత్రువు నీ అందరినీ నువ్వు ఆశీర్వదిస్తున్నావు, నీ శత్రువుని మాత్రం శపిస్తున్నావు, అప్పుడు దేవుడు ఆ శాపాన్ని నీ మీద పడేస్తాడు. సో అందుకే నువ్వు కూడా అందరినీ ఆశీర్వదించు, శత్రువులను కూడా ఆశీర్వదించు, అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. నీ శత్రువు కూడా బాగుండాలని కోరుకో, అప్పుడు దేవుడు నీ బాగు కోరుతాడు. నీ శత్రువు కూడా ఆశీర్వదించబడాలని కోరుకో, అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. నువ్వు కోరుకో అంతే. వాడు ఆశీర్వదించబడతాడు పక్కకు పడేసాయి. వాడి క్రియల చొప్పున వాడు ప్రతిఫలాన్ని అనుభవిస్తారు. కాబట్టి నువ్వైతే కోరుకో, బాగుండాలని కోరుకో, ఆశీర్వదించబడాలని కోరుకో. సో వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని కోరుకో. అప్పుడు దేవుడు నీ గుణాన్ని చూసి నువ్వు ఆశీర్వదించబడేలాగా, నువ్వు సంతోషంగా ఉండేలాగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించడను, నిన్ను దూషించు వారిని శపించేదను, భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడనని అబ్రాహాముతో అనగా. సో మనం కూడా ఎవరిని దూషించద్దు, ఎవరిని కూడా శపించద్దు. సో మనం ఆశీర్వదిస్తేనే, గుర్తుపెట్టుకోండి, మనకు ఆశీర్వాదాలు వస్తాయి. మనము దూషిస్తే అదే దూషణ మన మీదకి వస్తుంది, మనం శపిస్తే అదే శాపాలు మన మీదకి వస్తాయి. ఒకడు నిన్ను శపిస్తున్నారంటే వాళ్ళు శపించుకుంటున్నట్టే, ఒకరు మనల్ని ఆశీర్వదిస్తున్నారంటే మనతో పాటు వాళ్ళు కూడా ఆశీర్వదించబడతారు. అందుకే నువ్వు ఎప్పుడు కూడా నీ నోట్లో ఆశీర్వాద వచనాలే ఉండాలి. శత్రువు అయినా పర్లేదు, అయినా దేవుడు ఆశీర్వదించబడును కాక అను, వాళ్ళకు రావాల్సిన ఆశీర్వాదాన్ని నీకు యాడ్ చేస్తాడు దేవుడు. సో అలాని నువ్వు వాడు నాశనం కావాలని కోరుకోవద్దు. సో యేసు ప్రభు వారు లూకాసు వార్త 23:34 ఏమన్నారంటే, తనను శిలను వేశారు, కొట్టారు, తిట్టారు, విమర్శించారు, దూషించారు, వెన్నుపోటు పొడిచారు. సో ఆయన వీళ్ళ కోసమే చనిపోతున్నాడు. సో వీరేమి చేయుచున్నారో వీరెవరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. చూసారా, యేసుప్రభు వారు శిలువలో మరణంలో ఉండి, ఆ మరణ వేదనలో ఉండి, అయ్యా వీళ్ళందరూ నన్ను హింసించారు, ద్వేషించారు, వీళ్ళని నాశనం చేయని అనట్లేదు, వీళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు, క్షమించేయండి అని అడుగుతున్నాడు. ఆ గుణము యేసయ్య గుణము, ఆ గుణాన్ని మనం ధరించుకోవాలి. ఒకవేళ నీ గురించి ఒకరు చెడుగా మాట్లాడారని తెలిసారనుకో, నువ్వు కూడా ఇలాగే ప్రార్థించాలి, అయ్యా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు నాయన, క్షమించి వదిలేసేయండి. ఒకవేళ నీ గురించి వాళ్ళు చెడుగా చేస్తున్నారు, చెడుగా మాట్లాడుతున్నారని నీకు తెలిసినప్పుడు, అయ్యా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు నాయన, క్షమించేయమని వదిలేసి దేవుడికి వదిలేసేయండి. సో యేసు ప్రభు వారు కూడా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగను కనుక వీరిని క్షమించమని చెప్పాను. సో క్షమించమని చెప్పేశాడు. సో నువ్వు కూడా నిన్ను విమర్శించే వాళ్ళను కూడా ఇలాగే ఈ డైలాగ్ అనండి, ఇదే వాక్యాన్ని మీరు ఎత్తిపట్టి ప్రార్థించండి. నేను ఇప్పుడు అలాగే ప్రాక్టీస్ చేస్తున్నాను. అంటే ఎవరన్నా నా గురించి చెడుగా అయ్యా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు, క్షమించండి. ఒకవేళ నాకు నాశనం కావాలని వాళ్ళు వెనకాల ఎవరైనా మా ఆఫీస్లో కానీ ఎవరన్నా కానీ క్రియలు చేస్తే, నాకు నష్టం పరచాలని క్రియలు చేస్తే, అయ్యా వాళ్ళు ఏం క్రియలు చేస్తున్నారో వాళ్ళకే తెలియదు, క్షమించేసేయండి. సో ఐఎమ్ బీ లైక్ దట్. నేను ఇప్పుడు అలాగే బిహేవ్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ వాక్యాన్ని యాక్షన్లోకి పెడుతున్నాను, ఈ వాక్యానుసారంగా నడుస్తున్నాను. కాబట్టి
ఖచ్చితంగా మనం ఈ వాక్యాన్ని నెరవేర్చాలి. సో అలాగే మనం ఏం చేస్తాం ఇప్పటి వరకు? ఓహో, వాళ్ళు నా గురించి అన్నారా, అయితే నేను కూడా అంటా. ఓహో, వాళ్ళు నా గురించి చెడుగా చేస్తున్నారా, నేను కూడా చేస్తా. ఇలా హ్యాండిల్ చేస్తాం. బట్ వీ షుడ్ నాట్ హ్యాండిల్ లైక్ దట్. దేవుడే చూసుకుంటాడు. పగ తీర్చుకోవడం నా పని అంటాడు, కానీ మన పని కాదంటున్నాడు. సో పగ తీర్చుకోవడం వల్ల నీ ఆత్మీయ జీవితమే పాడవుతుంది, నీ బలహీనతలు నీ ఆత్మలోనే ఎదగలేకపోతుంటా అంటావు. కాబట్టి ఎవరైనా నీ గురించి చెడుగా మాట్లాడితే ఇలాగేనండి, అయ్యా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకు తెలియదు అనండి. ఎవరైనా ఏమైనా నీకు చెడు చేస్తున్నారంటే క్షమించేయండి. అప్పుడు దేవుడు విల్ టేక్ ఓవర్ యువర్ సిచ్యువేషన్. దేవుడు అప్పుడు నీ పరిస్థితులను ఆయన కంట్రోల్లోకి తీసుకుంటాడు. నీ యొక్క సిచ్యువేషన్స్ని, నీ వెనకాల ఎవరెవరైతే గోయి తీస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఆయన కంట్రోల్లో తీసుకుంటాడు. మీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక క్షమించమని చెప్పండి. ఇప్పటి నుంచి మీ ప్రార్థనలో కూడా మీ శత్రువులను జ్ఞాపకం చేసుకోండి. నా శత్రువు కూడా బాగుండాలయ్యా, నన్ను శత్రువుగా అనుకున్న వాళ్ళు కూడా శాంతిగా సమాధానంగా ఉండాలి, వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి. కోరుకో, నువ్వు ఫస్ట్ కోరుకో, తర్వాత శత్రుత్వాన్ని చూపిస్తూ. కానీ చూపించావు 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి శత్రుత్వాన్ని, ఏం జరిగింది? ఏం జరగలేదు. సో నువ్వైతే మనసులో నుంచి కోరుకో, మంచిదిగా వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆశీర్వదించబడాలి. ఇంకా నీ మనసు పెద్ద మనసు అయితే ఆ శత్రువును కాస్త నాకు మిత్రులాగా చేయండి. ఎవరైతే నా గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారో పాజిటివ్గా మార్చండి అని ప్రార్థించు. సో నీ గుణాన్ని నచ్చి దేవుడు నిన్ను ఇంకా ఘనంగా ఆశీర్వదిస్తాడు. లూకా సువార్త 10వ అధ్యాయం 27వ వచనము, అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో ప్రేమింపవలనని, నిన్ను వలె నీ పొరుగు అన్ని ప్రేమింపవలని రాయబడి ఉన్నదని చెప్పాను. సో ఇప్పుడు మనల్ని మనం ప్రేమించుకున్నట్టు నీ పొరుగు అన్ని, నీ భార్యను కూడా అలాగే ప్రేమించు, నీ భర్తను అలాగే ప్రేమించు, నీ కుటుంబ సభ్యులను, నీ బంధువులను, నీ మిత్రులను, ఈ సమాజాన్ని కూడా అలాగే ప్రేమించు అని అంటున్నాడు. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే నువ్వు పొరుగువాన్ని కూడా ప్రేమిస్తావో అప్పుడు నువ్వు ధర్మశాస్త్రం మొత్తాన్ని నెరవేర్చిన వాడవుతావు. కాబట్టి నీ పూర్ణ మనసుతో నీ దేవుని ఎలాగైతే ప్రేమిస్తున్నావో, పూర్ణ మనసుతో నిన్ను నువ్వు గొప్ప ఎలా అంటున్నావో, పూర్ణ మనసుతో నిన్ను నువ్వు ఎలాగైతే పొగుడుకుంటున్నావో, పూర్ణ మనసుతో నిన్ను నువ్వు ఎలాగైతే ప్రేమించుకుంటున్నావో అలాగే నీ ఇరుగు పొరుగు వారిని కూడా ప్రేమించు అని దేవుడు చెప్తున్నాడు. సో అంతేగాని ద్వేషించకంటున్నాడు. నువ్వు 99 మందిని ప్రేమిస్తున్నావు, ఒక్కరిని ద్వేషించినావు, అయినా కూడా నువ్వు ఈ మనసులో ద్వేషం ఉన్నట్టే కదా. ఇప్పుడు ఒక బిందె నీళ్ళలో ఒక చుక్క విషం వేసాము, ఆ ఒక్క చుక్క విషం వల్ల కూడా నీ బిందెడు నీళ్ళంతా కూడా ఏమవుతుంది? విషమయం అవుతుంటుంది. అలాగే మన మనసులో కూడా 100 మందిలో 99 మందిని క్షమించేసావు, ఒక్కరి మీద ద్వేషం పెట్టుకున్నావు, ఆ ఒక్కడి ద్వేషం వల్ల కూడా నీ మనసంతా కూడా కల్తీ అయిపోతుంది కదా, నీ మనసంతా కూడా శత్రుత్వం అవుతుంది కదా. సో అందుకే ఆ ఒక్కడెవడో గుర్తుపెట్టుకో, నీ లైఫ్లో వాణ్ణి కూడా క్షమించేసాయి, ఆమెను కూడా క్షమించేసాయి. అప్పుడు నువ్వు దేవుడి యొక్క గొప్పతనాన్ని చూస్తావు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. సో అందరినీ కూడా ఇష్టపడమంటున్నాడు, ప్రేమించమంటున్నాడు, కానీ ద్వేషించకంటున్నాడు. సో ఈ రోజు నుంచి మీ మనసులో ఉన్న వాళ్ళ శత్రుత్వాన్ని అంతా కూడా రిలీజ్ చేసేయండి. సహోదరులారా, ఒకనికి విరోధంగా ఒకడు మాట్లాడకూడదు. సో ఇదే జరుగుతుంది, లోకమంతా ఇదే. భర్త గురించి భార్య విరోధంగా, భార్య గురించి భర్త, అన్న గురించి తమ్ముడు, తమ్ముడు గురించి అన్న, తల్లిదండ్రుల గురించి పిల్లలు, పిల్లల గురించి నేను ఇవన్నీ విన్న తర్వాత నేను మాట్లాడమే మానేసా. ఎవరి దగ్గర కూడా ఒక పర్సన్ లేనప్పుడు ఇంకో పర్సన్ దగ్గర నెగిటివ్గా మాట్లాడమే మానేస్తాను. నేనైతే ఎప్పుడు కూడా మాట్లాడట్లేదు. యాక్చువల్గా చిన్నప్పటి నుంచే తక్కువ, కానీ ఇప్పుడు ఈ వాక్యాలు విన్నాక ఆయనతో కూడా మాట్లాడట్లేదు. ఒక పర్సన్ లేనప్పుడు ఇంకో పర్సన్ దగ్గర విరోధంగా మాట్లాడద్దు, ఒకనికి విరోధంగా ఒకడు మాట్లాడకూడదు. ఎందుకంటే మన లోపల కూడా లోపాలు ఉంటాయి కదా, మన లోపల కూడా తప్పులు ఉంటాయి కదా, మన లోపల కూడా పొరపాట్లు ఉంటాయి కదా. తన సహోదరునికి విరోధంగా మాట్లాడేవాడు తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రంకు వ్యతిరేకంగా మాట్లాడి, చూసారా, నీ సహోదరుని, నీ భార్యను, నీ భర్తను, నీ పిల్లల్ని నువ్వు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావా? సో ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నువ్వు తీర్పు తీరుస్తున్నావట. నీ ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రము నెరవేర్చిన వాడవు కాక న్యాయము విధించువాడవైతివి. చూసారా, ధర్మశాస్త్రాన్ని నువ్వేం చేస్తున్నట్టు? ధిక్కరిస్తున్నట్టు. సో తీర్పు తీర్చకండి ఎవరిని కూడా, ఒకరి గురించి ఒకరు నెగిటివ్గా మాట్లాడకండి. సో ఇప్పుడు ఇదంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది. ఒకప్పుడు ఫోన్లు లేవు, మాట్లాడడానికి ఛాన్స్ ఉండేది కాదు. ఇప్పుడు ఫోన్లల్లో కంప్లీట్గా అదే మాట్లాడితే ఇంకొకరి గురించి నెగిటివ్గా మాట్లాడమే. సో డోంట్ అలౌ గాసిప్స్ అలౌ చేయకండి. ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి మాట్లాడినా ఇంకోసారి మాట్లాడకండి చెప్పండి. సో అది అపవాది లక్షణం, మనిషి యొక్క లక్షణం కాదు. సో ఒకరికి విరోధంగా ఒకడు మాట్లాడకూడదు. అందరి లైఫ్లో డిజాస్టర్స్ ఉన్నాయండి. సో మన అందరి లైఫ్లో కూడా ఎంతో చెడు ఉంది, ఎంతో కీడు ఉంది, ఎంతోమంది అన్యాయం చేశారు, ఎంతోమంది మోసం చేశారు, ఎంతోమంది మన గురించి చెడుగా మాట్లాడారు. బట్ లీవ్ ఇట్ టు గాడ్. దేవుడికి వదిలేసేయండి, దేవుడికే ఆ పనికి అప్పచెప్దాము.
నువ్వెందుకు మెంటల్ మీద తీసుకుంటావు, ఆర్ట్ మీద తీసుకుంటావు, ప్రెషర్ పెట్టుకుంటావు. సో డోంట్ గెట్ దట్ ప్రెషర్. సో హేట్రెడ్ నుంచి విడుదల పొందుకో. సో ఒకరి గురించి నువ్వు విరోధంగా మాట్లాడకు, అది ఎవరైనా పర్లేదు, నెగిటివ్గా మాట్లాడకు. నీ శత్రువు గురించి కూడా నువ్వు నెగిటివ్గా మాట్లాడకు. ఆ గుణాన్ని నచ్చినప్పుడు దేవుడు, నీ యొక్క స్వభావాన్ని నచ్చినప్పుడు దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. సో యాకోబు 4:14 రేపేమీ సంభవించినో మీకు తెలియదు. సో మన జీవితం అంతా సగం అయిపోయిందండి. ఈ సగం అంతా పోరాటాలు, శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు, నష్టాలు, ఆపదలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు, నిందలు, శత్రుత్వము, పగ, ప్రతీకారము, ద్వేషము. ఎప్పుడు సుఖంగా ఉన్నాం? మనందరికీ కూడా ఇది ఉంది. ఎప్పుడు సుఖంగా ఉన్నాం? సో రేపేం జరుగుతుందో మనకు తెలియదు. ఎన్ని రోజులు ఇంకా భూలోకంలో బతుకుతామో తెలియదు. మీ జీవం ఏ పాటిది? మన ఒంటిలో ఉన్న ప్రాణం ఎంత? దేవుడు కరుణిస్తే 20 సంవత్సరాల, 30 సంవత్సరాల, 40 సంవత్సరాలు. ఆయన ఎంతవరకు ఆయుష్ పోస్తే అంతవరకు. ఆ ఉన్న ఆయుష్ కూడా ఇంకా ద్వేషిద్దామా, ఇంకా పగబడదామా? ఆ ఉన్న ఆయుష్ మీద కూడా ఇంకా మనము ఎదురేద్దాం. ఒకరు అనుకుంటున్నారు అనుకో, నువ్వు మళ్ళీ తిరిగి ద్వేషించకు. నీ జీవితం అంతా ద్వేషిస్తే ఇక నువ్వు ఎప్పుడు సుఖంగా ఉంటావు, ఎప్పుడు ఆనందంగా ఉంటావు? రేపేమి సంభవించినా మీకు తెలియదు. రేపు మనందరం బ్రతుకుతామని గ్యారంటీ ఉందా? సో ఎవరికి గ్యారంటీ లేదు. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయపోయి ఆవిరి వంటి వారు. సో మన ఆయుష్యే ఆవిరి వంటిది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. దేవుడు కృప వల్ల బ్రతుకుతున్నాం, లేకపోతే కరోనాలో అందరం లేచే వాళ్ళం, అందరం పోయే వాళ్ళమే. కరోనా టైంలో మన జీవం ఏ పాటిది? సో టైంకి తినండి, టైంకి పడుకోండి, వాక్యం చదువుకోండి, వాక్యం వినండి, ప్రార్థించుకోండి. ఆత్మీయ జీవితంలో ఆత్మలో ఎదుగుతూ ఉండండి, ఆత్మీయంగా బలపడుతుండండి. ఏదైనా వంట పని ఉంటే చేసుకోండి, ఇంటి పని ఉంటే చేసుకోండి, ఉద్యోగం ఉంటే చేసుకోండి. వచ్చి నీ పని ఏదో నువ్వు చేసుకోండి. ఎందుకు మన జీవితం ఏ పాటిది? ఎన్ని రోజులు బ్రతుకుతాం? బ్రతికిన రోజులు వాళ్ళని వీళ్ళని ద్వేషించడం ఎందుకు? వాళ్ళ మీద వీళ్ళ మీద పగబట్టడం ఎందుకు? వాళ్ళ కోసం వీళ్ళ కోసం మనము ఎందుకు మెంటల్ టెన్షన్స్ తీసుకోవడం? సో ఉన్న రోజులు రిలాక్స్గా ఉందాం. నేనైతే అదే కోరుకుంటా. ఆస్తులు సంపాదించమన్న ముఖ్యం కాదు, ఎంత సంతోషంగా ఉన్నావు అన్నదే ముఖ్యం. నేను ఆ క్యాల్కులేషన్స్లో ఉంటా. నువ్వెంత సంపాదించావు అన్నది ముఖ్యం కాదు, ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా ఉన్నావు అన్నదే ముఖ్యం. ఆ 3 పూటల భోజనం, తినే భోజనమైనా అరుగుతుందా లేదా, పడుకుంటే నిద్రైనా పడుతుందా లేదా? సో మెంటల్ ప్రెషర్ లేకుండా ఈరోజు లేచేటప్పుడు అమ్మయ్య ఈరోజు నేను సంతోషంగా లేచాను, నాకు ఒక్క అనారోగ్య సమస్య లేదు, ఒక్క అప్పుల బాధ లేదు, ఒక్క మెంటల్ టెన్షన్ లేదు, ఒక్క ప్రెషర్ లేదు, హ్యాపీగా ఉన్నాను. అలా లేవాలి మనం ఎప్పుడైనా కూడా. 100 కోట్ల ఆస్తుండి కూడా వాడేస్తాడా, వీడేస్తాడా, వాడు కేసు పెడతాడా, వీడి కేసు పెడతాడా? సో ఐ విల్ నాట్ గోయింగ్ టు దట్ లెవెల్. నాకు ఎప్పుడైనా లైఫ్ అంటే ఎలా ఉండాలంటే, ఉన్నా లేకపోయినా, ఆస్తులు ఉన్నా లేకపోయినా సంతోషం ఉండాలి, ఆనందం ఉండాలి. బతికిన కొన్ని సంవత్సరాలైనా ఆనందంగా బ్రతకాలి. అందుకే నేను ఎక్కువ అత్యాశకు పెట్టుకోను, అత్యాశలు పెట్టుకోను. ఉన్న దాంట్లో తృప్తి పడతా, ఉన్న దాంట్లో సర్దుకుంటా. సో అలా వెళ్తుంటా. దేవుణ్ణి అడుగుతా, నీ కృప ఉంటే ఇవ్వు ప్రభు అని. సో అలా బ్రతిమిలాడుకొని అడుగుతా. సో ఆయన కృప ఉంటే ఇస్తాడు, ఇవ్వకపోయినా డిసప్పాయింట్ అయ్యేది లేదు, ఇచ్చినా డిసప్పాయింట్ అయ్యేది. సో అలా మన జీవితం అనేది ఎంత సంతోషంగా బ్రతకామన్నది ఇంపార్టెంట్ అమ్మా. మనం ఎంత సంపాదించామన్నది ఇంపార్టెంట్ కాదు, ఎంత ఆనందంగా ఉన్నామనేది మనం ఇంపార్టెంట్. సో ఐ విల్ గో విత్ దట్ క్యాల్కులేషన్స్. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు డంబములే అందు అతిశయపడుచున్నారు, ఇటు అతిశయమంతయు చెడ్డది. చూతారా, కొంతమందికి అన్యాయం చేసి, అక్రమాలు చేసి కార్లు కొనుక్కోవాలి, బంగ్లాలు కొనుక్కోవాలి, పట్టు చీరలు కొనుక్కోవాలి, వస్త్రాలు కొనుక్కోవాలి. ఇదంతా కూడా చెడ్డదట దేవుడి దృష్టికి. అన్యాయం చేసి, అక్రమాలు చేసి, అక్రమ సంపాదన సంపాదించడం. సో ఇప్పుడు దేని గురించి నువ్వు అతిశయించబడాల్సిన? ఉన్న దాంట్లో తృప్తిగా తినండి. దేవుడి దృష్టికి మీరు గనులుగా అనిపించుకోండి. కాబట్టి మేలైనది నేను ఎరిగి అలాగూ చేయువానికి పాపము కలుగును. సో నీకు ఏం తెలుసుగా మంచి ఏంటిదో చెడు ఏంటిదో. నిజంగా చెప్పాలంటే గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీకి, నిజంగా చెప్పాలంటే ఏ మినిస్ట్రీకి ఇంత వాక్యం అందిందో లేదో తెలియదు, కానీ ఈ మినిస్ట్రీకి అన్ని కోణాలలో వాక్యం అందిందండి. మీరు కావాలంటే ఆ యూట్యూబ్ ఛానల్లో చూడండి. మనిషి పుట్టినప్పటి నుంచి వచ్చే వరకు ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఏ సిచ్యువేషన్లో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, అన్ని రకాలుగా వాక్యాలు మీకు దేవుడు ఇచ్చేశాడు. ఇది మీకు ఆస్తిలాగా బోధించేశాడు. ఈ వాక్యాలన్నీ కూడా మనం ప్రవర్తన ఎలా ఉండాలి, పరిస్థితులు ఎలా ఉండాలి. సో అన్ని రకాలుగా మనిషి జీవితంలో శత్రువులను ఎలా హ్యాండిల్ చేయాలి, మిత్రులను ఎలా హ్యాండిల్ చేయాలి, నీతి ఎలా ఉండాలి, పరిశుద్ధత ఎలా ఉండాలి, మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఎలా ప్రార్థించాలి, ఎలా వాక్యం చదువుకోవాలి, అన్నీగా దేవుడికి సంబంధించిన అన్నీ కూడా మ్యాక్సిమం చెప్పేశాడు ఈ గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీకి. 3 సంవత్సరాల నుంచి ఎడతెగక చెప్తూనే ఉన్నాడు. ఎందుకంటే మనం తొందరగా మారాలని కూడా దేవుడు తొందరగా మనల్ని ఎక్కువగా వాక్యాన్ని అందిస్తున్నాడు. సో మేలైన దానిని చేయనెరిగి అలాగే చేయువానికి పాపము కలుగును. నీకు తెలుసు మేలేంటిదో, మంచి ఏంటిదో, చెడేంటిదో, కీడేంటిదో.
సో మేలైనదే చేయండి, చెడ్డ వాటిని చేయకండి. ద్వేషించకండి, దేవుడు చెప్తున్నాడు. వద్దు, ద్వేషించద్దు. నేనైతే అందరినీ మనస్ఫూర్తిగా అదే కోరుకుంటా. అనవసరమైన ఆడంబరాలకు, అనవసరమైన హోదాలకు వెళ్ళి నీ సుఖాన్ని నాశనం చేసుకోకు. కష్టపడి అప్పులు చేసి ఇల్లు కొనుక్కొని ఆ అప్పులు కట్టలేక సుఖంగా లేకపోవడం కంటే ఆ అద్దె ఇంట్లో సుఖంగా ఉండడం చాలా గొప్ప. అది నేను అలా క్యాల్కులేట్ చేస్తా. చెడు హృదయమును ప్రేమగల మాట్లాడు పెదవులను కలిగి ఉండుట మంటి పెంకు మీద వెడిపూతతో సమానము. కొంతమంది హృదయం అంతా చెడ్డగా ఉంటుంది, కానీ పైకి మాత్రం ప్రేమగా మాట్లాడతారు. అదట మట్టి పెంకు మీద వెండి పూతతో సమానం. మట్టి పెంకు మీద వెండి పూత ఏమవుతుంది? మళ్ళీ పోతుంటుంది, కడుగుతే పోతుంటుంది. సో అలాగే మనం చాలామంది కూడా మన మనసు పైకి ప్రేమలాగా నటిస్తారు, కానీ వెనకాల మన మీద ద్వేషం పెట్టుకుంటారు. సో అలాంటి వాళ్ళను కూడా మనం హ్యాండిల్ చేయాలి. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగంలో కపటము దాచును. పగవాడు, సో మన శత్రువులు ఎలా ఉంటారంటే పెదవులతో మాయలు చేసి, పెదవులతో మంచిగా మాట్లాడతారు, కానీ అంతరంగంలో ఏం చేస్తారట? కపటము దాచుకుంటారట. ద్వేషాన్ని, పగను, ప్రతీకారాన్ని దాచుకుంటారు. వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాట నమ్మకము వాని హృదయంలో 7 హేయములు కలవు. చూసారా? కొంతమంది పైకి మంచిగా మాట్లాడినంత మాత్రాన వాడు మిత్రుడు అనుకోదు. కొంతమంది గద్దిస్తారు, కొంతమంది మనల్ని తిడతారు, వాళ్ళే నిజంగా మన బాగు కోరుకునే వాళ్ళు. కానీ మన శత్రువులు అంటే మన చుట్టుపక్కల ఉన్న సమాజం కూడా మనల్ని ఎలా అంటే మాటలతో మనల్ని వల్లపుచ్చిన మాటలతో మాట్లాడుతుంటా అంటారు, కానీ వాళ్ళ లోపలంతా విషం ఉంటుంది. సో అలాంటి వాళ్ళని కూడా నువ్వు ఐడెంటిఫై చేసుకొని నువ్వు ప్రార్థించి దూరంగా ఉండు. అందుకే నువ్వు ప్రార్థించుకోవాలి, అయ్యా నన్ను నష్టపరిచే వాళ్ళు ఎవరు కూడా నా దగ్గరికి రావద్దు అని. వాడు తన ద్వేషమును కపట వేషము చేత దాచుకొనును, సమాజంలో వాని చెడుతనము బయలుపరచబడును. సో కొంతమంది ఇలాంటి మన లైఫ్లో కూడా ఇలాంటి వాళ్ళు పరిచయం అవుతుంటా అంటారు. వాళ్ళు పైకి మాత్రము మెత్తగా ఉంటారు, కానీ లోపలంతా మన మీద ద్వేషంతో, పగతో ఉంటారు. శత్రువులు అలా కూడా తయారవుతుంటా అంటారు. గుంటను తవ్వువాడు దానిలో పడును. చూసారా? ఎవడు తవ్విన గుంటలో వాడే పడతాడు. సామెతలు 26:27. ఈ వాక్యం చచ్చిపోయే వరకు మర్చిపోద్ది. ఈ సామెత మనందరికి కూడా తెలుసు. ఈ స్తోత్రం, గుంటను తవ్వేవాడట దానిలో పడతాడట, రాతిని పొర్లించి వాని మీదికి అది తిరిగి వచ్చును. సో ఎవడు తవ్విన గుంటలో వాడే పడతాడు. సో నువ్వు ఒకరిని గుంట తవ్వుతున్నావు అంటే ఒకరు మనల్ని తవ్వుతున్నారు మన వెనకాల, మనం నాశనం కావాలని, మనం సర్వనాశనం కావాలని, లేకపోతే మనం నశించిపోవాలని, మనం బాధపడాలని వాళ్ళు ఏ పన్నగాలు పడతారో అదే వాళ్ళ మీదకి వస్తుంటుంది. అలాగే మనము కూడా ఇతరులు నాశనం కావాలని, ఇతరులను మనము పాడైపోవాలని నువ్వు అలాగే కోరుకుంటే అదే నీ మీదకి వస్తుంటుంది. ఏ క్రియలైతే మనం చేస్తామో అదే క్రియలో మనము పడిపోతాము. సో ఎవడు తవ్విన గోయిలో వాడే పడతాడు, రాతిని పొర్లించి వాని మీదకి అది తిరిగి వచ్చును. ఈ భూలోకంలో నువ్వు మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. సో కాబట్టి డూ గుడ్, సాధ్యమైనంత వరకు మంచి చేయడానికి ట్రై చేయండి. ఈవెన్ శత్రువులకు కూడా. అబద్ధంలాడువాడు తాను నలగగొట్టిన వారిని ద్వేషించును, ఇచ్చకపు ఆడు మాటలు నోరు నష్టము కలగజేయను. చూసారా? చెడ్డ మాటలు, అబద్ధపు మాటలు, మనం ఇతరులను ఏం చేస్తున్నాము? విమర్శిస్తున్నాం, ద్వేషిస్తున్నాం. అది మనం నోరుకే మంచిది కాదు, నోరు నష్టము కలగజేయను. సో నీ మాటలు కూడా ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉండాలి. సో తొందరపడి ఎవరిని గురించి జడ్జి చేయకండి, తొందరపడి ఎవరిని విమర్శించకండి, నోటితోటి ఎవరిని కూడా ద్వేషించకండి. ఒకరు అన్నా కూడా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళే ఎవరు తవ్విన గోయిల వాళ్ళే పడతారు. నువ్వు నష్టపోవాలని నీ గురించి 100 మంది దగ్గర నెగిటివ్గా చెప్పారు, సో అదే 100 మంది దగ్గర వాళ్ళే నెగిటివ్గా అవుతారు. ఒకటి అర్థమైందా అండి? మనం ఒకరి గురించి చెడుగా మాట్లాడుతున్నాం అంటే అక్కడ చెడు అయితే వాళ్ళు కాదు, మనమే చెడు అవుతాము. మన గురించి ఒకరు చెడుగా మాట్లాడుతున్నారంటే మనం చెడ్డవాళ్ళం కాదు, వాళ్ళే చెడ్డవాళ్ళు అవుతారు. సో ఆ ఫార్ములా మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఎవరు తవ్విన గోతిలో వాళ్ళే పడతారు. ఈ ఫార్ములా కూడా ఎప్పుడు మర్చిపోవద్దు. కోపపడుడు కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. సో ఇతరుల మీద పగపట్టడం కూడా దేవుడి దృష్టికి పాపమే, ఇతరులను ద్వేషించడం కూడా దేవుడి దృష్టికి పాపమే. సో పగపట్టే వాళ్ళు, ద్వేషించే వాళ్ళు పరలోక రాజ్యానికి వారసులు కారు. సో కోపపడండి, కోపం వస్తే భర్త తప్పుడు చేస్తే కోప్పడండి, కానీ పగ పెట్టుకోవద్దు. ఇరుగు పొరుగు వారు తప్పు చేస్తే కోప్పడండి, బాగుపడాలని కోప్పడండి, పిల్లలు బాగుపడాలని కోప్పడండి, కానీ పగ పెట్టుకోవద్దు. సో ఆ కోపం కూడా సూర్యుడు అస్తమించే వరకే ఉండాలి, లేకపోతే నెక్స్ట్ డే మారిందంటే అది ద్వేషంలాగా, పగలాగా మారిపోతుంటుంది. కోపం నిలిచి ఉండకూడదు. సో నీ కోపం కూడా సూర్యుడు అస్తమించే వరకే ఉండాలి. ఒకవేళ పిల్లలు తప్పు చేస్తారా, కోప్పడి అప్పటికప్పటికి వదిలేసే. సో ప్రార్థించుకో. సో ఆ సూర్యుడు అస్తమించే వరకు ఆ కోపాన్ని కూడా తీసేసుకో మనసులో నుంచి.
దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయక ఎప్పుడు కూడా. కోపం కాస్త ద్వేషము, ద్వేషం కాస్త పగ, పగ కాస్త ప్రతీకారము, ప్రతీకారం కాస్త నరహత్య, అలా లేకపోతే కోర్టు కేసులని, ఇవన్నీ కూడా ఆ దూరంగా వెళ్ళిపోతాయి. సో క్షమించి వదిలేసేయండి, కోప్పడండి కానీ పగ పెట్టుకోకండి. సో సూర్యుడు అస్తమించే వరకు ఆ కోపాన్ని కూడా మీరు ఏం చేయాలి, తీసేసుకోవాలి. సో ఈరోజు ఏదో ఒక విషయంలో గొడవైంది ఒకరితోటి, వదిలేసేయాలి. సాయంత్రం అయ్యేలోపు, సూర్యుడు పోయేలోపు ఆ గొడవ గురించి ఆలోచించద్దు, ఆ గొడవ గురించి మర్చిపోవాలి. మళ్ళీ నెక్స్ట్ డే నువ్వు నూతనంగా రావాలి. మళ్ళీ రేపు కూడా నువ్వు ఆ గొడవ గురించి ఆలోచించి ఇక వాడి మీద పగ పెట్టుకొని వాళ్ళు నాశనం కావాలని కోరుకుంటున్నావు, ద్వేషిస్తున్నావు. సో దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రైట్ ఇన్ సైట్ ఆఫ్ గాడ్. విను వారికి మేలు కలుగునట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనములే పలుకుడి. సో ఎఫ్ఎస్సీలకు రాసిన 4:29 వచనంలో అనుకూలమైన మాటలే పలకండి, కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి. దుర్భాష, మీ శత్రువులను కూడా బాగుండాలని ఆశీర్వదించండి. ఇప్పటి నుంచి మీ నోటితోటి అందరూ బాగుండాలని ఆశీర్వదించండి. సో దుర్భాష రానివ్వకండి. సో మీ నోట రానియకుడి. అనుకూలమైన వచనాలే పలకడి, కానీ దుర్భాష ఏది కూడా రానియకుడి. సో నోరుని అంత పవిత్రంగా కాపాడుకోండి. కొంతమంది నోరు తెరిస్తే చాలు, ఇక బూతులే బూతులు, మాటలే మాటలు, తిట్లే తిట్లు, అబద్ధాలే అబద్ధాలు, చాడీలే చాడీలు. నేను ఒక్కదాన్నే మంచిదాన్ని, నేను ఒక్కనే మంచోని, బట్ మిగిలిన వాళ్ళంతా చెడ్డవాళ్ళు. సో అలా మాట్లాడుతుంటా అంటారు. సో డోంట్ క్రిటిసైజ్. ఎవరిని కూడా నీ నోటి నుంచి విమర్శించకు, దూషించకు, చాడీలు చెప్పకు, ఎవరి గురించి కూడా నువ్వు నెగిటివ్గా మాట్లాడకు. వీలైతే శుభవచనములే పలుకు, వీలైతే ఆశీర్వాద వచనములే పలుకుడి. సో క్షేమాభివృద్ధికరమైన వచనములే పలుకుడి. ఒకరు నీ గురించి చెడుగా మాట్లాడరా, అయినా దేవుడు వాళ్ళని దీవించునుగాక, అయినా దేవుడు వాళ్ళని ఆశీర్వదించుడుగాక. ఆమేన్. అంతే చాలు. ఇంకా వాళ్ళు నన్ను ద్వేషిస్తారా, అయితే నేను కూడా స్టార్ట్ చేస్తా. వాళ్ళు నన్ను విమర్శిస్తారా, అయితే నేను కూడా విమర్శిస్తా. సో ఎఫెసీలకు రాసిన 4:30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. మన లోపల దేవుడు పరిశుద్ధాత్మ ఉన్నాడండి. మన ప్రవర్తన, మన ఆలోచన, మన తలంపులు, మన మాటలు, మాట్లాడే విధానము అన్నీ కూడా ఆయనకు తెలుసు. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సో మన లోపల ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, మర్చిపోవద్దు. నువ్వు చేసే ప్రతి పని కూడా ఆయన చూస్తున్నాడు, ఆయన దుఃఖపడుతున్నాడు. సమస్త ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకల దుష్టత్వము మీరు విసర్జించుడి. సో ఇవే ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకల దుష్టత్వము మీరు విసర్జించుడి. ఇదే మనిషిని కోపంలాగా శత్రుత్వాన్ని పెంచేస్తుంది. సో ఒకరిని నీ మీద ద్వేషంగా పెట్టుకున్నారు, అది వాళ్ళ ప్రాబ్లం. కోపం పెట్టుకున్నారు, అది వాళ్ళ ప్రాబ్లం. క్రోధం పెట్టుకున్నారు, అది వాళ్ళ ప్రాబ్లం. దూషణ చేస్తున్నారు, అది వాళ్ళ ప్రాబ్లం, నీ ప్రాబ్లం కాదు. సో నువ్వు కూడా ఎవరి మీద కోపం పెట్టుకోకు, ద్వేషం పెట్టుకోకు, ఎవరి మీద కూడా పగ పెట్టుకోకు. అలాంటివి చేయకండి. విసర్జించుడి, మీరు విసర్జించండి ఫస్ట్. సో ఎవరి మీద కూడా 100 మంది ఉన్నారా, 100 మందిని క్షమించేసేయండి. అది మనకే నష్టం. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తు యందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఒకరికొకరు క్షమించుడి. సో ఫర్గివ్నెస్, ఒకరికొకరు క్షమించుకోండి. దేవుడు మనందరినీ క్షమించేశాడు, మనం కూడా అందరినీ క్షమించేయాలి. ఇంకా బతికినన్ని రోజులు కూడా ఇక కోపంతో, పగతో కాకుండా క్షమాపణతో బ్రతుకుదాం. అంటే అనుకోనివ్వండి, వింటే వినండి, లేకపోతే మాట్లాడితే మాట్లాడుకోనివ్వండి. అన్న మోడ్లో మీరు వెళ్ళిపోండి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి ఉండండి, కరుణా హృదయులై కలిగి ఉండండి. క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం దేవుడు మనందరినీ కూడా క్షమించాడు. కాబట్టి మీరు కూడా మీ శత్రువులందరినీ కూడా క్షమించేసేయండి, ఒకరికొకరు క్షమించుడి. సో మీ మనసులో ఎవరినైతే ఇంకా శత్రుత్వం అనుకున్నారో వాళ్ళని కూడా క్షమించేయండి. ఈరోజు నుంచి అదే ప్రార్థన మీకు కూడా ఉండాలి. నీ హృదయంలో నీ సహోదరుని మీద పగ పట్టకూడదు. చూసారా, ఎవరి మీద పగ పెట్టుకోకండి. హృదయంలో భార్య మీద కావచ్చు, భర్త మీద కావచ్చు, తల్లి మీద కావచ్చు, తండ్రి మీద కావచ్చు, అన్న మీద కావచ్చు, అన్నదమ్ముల మీద కావచ్చు. ఒకవేళ మనకు మాట తీరు నచ్చట్లేదు, దూరం ఉండండి, పర్లేదు. దేవుడు ఏం తప్పగా అనుకోడు, కానీ పగ పెట్టుకోవద్దు మనసులో. నేను అలాగే చేస్తా, నాకు ఒకరు నచ్చలేదంటే నేను దూరం వెళ్ళిపోతా, ఇక మాట్లాడను. కానీ వాళ్ళ గురించి ఏది కూడా చెడుగా మాట్లాడను, ఇంకోటి వాళ్ళ గురించి పగ పెట్టుకోను. సో పగ పెట్టుకోకూడదు. నీ పొరుగు అని పాపం నీ మీదికి రాకుండాన్నట్లు నీవు తప్పక వారిని గద్దింపవలెను. సో ఇలా డీల్ చేయమంటున్నాడు. సో నీ సహోదరు మీద ఎప్పుడు కూడా పగ పెట్టుకోకండి. ఇరుగు వారి మీద, పొరుగు వాడి మీద. నచ్చలేదా మీ ఇంటి ఎదురుగా వాళ్ళ ప్రవర్తన, దూరంగా ఉండు, ప్రాబ్లం లేదు. కానీ వాళ్ళ గురించి నువ్వు మనసులో పగ పెట్టుకోవద్దు. ఎవరైనా పర్లేదు, పగ పెట్టుకోవద్దు. కానీ నచ్చపోతే దూరం ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. ఎదురుపడ్డప్పుడు మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడండి. బాగున్నావు అంటే బాగున్నారా అని అడగండి, ప్రాబ్లం లేదు, తప్పు లేదు దాంట్లో. కీడుకి ప్రతి కీడు చేయకూడదు. సో నా గురించి చెడుగా మాట్లాడా, అయితే నేను కూడా మాట్లాడతా. నన్ను ద్వేషించాడా, అయితే నేను ద్వేషిస్తా. నన్ను విమర్శించాడా, అయితే నేను విమర్శిస్తా.
నన్ను ఇంకో పొరుగింటి ఆవిడ దగ్గర చెడుగా మాట్లాడిందా, అయితే నేను కూడా పొరుగింటి ఆవిడ దగ్గర నేను కూడా చెడుగా మాట్లాడతా. సో డోంట్ డూ దట్. కీడుకి ప్రతి కీడు చేయకూడదు. నీ ప్రజల మీద కోపము ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను. సో అయినా కూడా ప్రేమించండి, అయినా కూడా ఇష్టపడండి అంటే అనుకొని వెళ్ళండి. అయినా వాళ్ళని ఆశీర్వదించను గాక. ఏ సందర్భంలో ఏమున్నారో, వాళ్ళు ఏ మనస్తత్వంతో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో అన్నారేమో అంటే అనుకొని తీయండి అని ఇట్లా వదిలేసేయండి. అయినా దేవుడు వాళ్ళని దీవించును గాక. నువ్వు కూడా ప్రార్థించాలి. అయ్యా వాళ్ళు అన్నారయ్యా, వాళ్ళని నాశనం చేయండి, వాళ్ళను నష్టపరచండి, ఇలా ప్రార్థించద్దు. అయ్యా వాళ్ళు అన్నారు, అయినా కూడా వాళ్ళని క్షమించేయండి నాయన. ఏ సందర్భంలో అన్నారో, వాళ్ళు ఏ మాట అన్నారో వాళ్ళకి తెలియదు నాయన. అలాగే నా మీద ఎలాంటి నెగిటివ్ ఉన్నా కూడా పాజిటివ్గా చేయండి అని ప్రార్థించండి. అప్పుడు వాళ్ళు నీ గురించి పాజిటివ్గా మాట్లాడతారు. కీడుకి ప్రతి కీడు చేద్దు. నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగువాన్ని ఏమని చేయమంటున్నాడు? ప్రేమించమంటున్నాడు. లవ్ యువర్ పీపుల్. సో లవ్ యువర్ ఎనిమీస్. సో ఈరోజుతో ఈ వాక్యము అయిపోయింది. సో మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ కూడా దర్శించావు, మాట్లాడావు. పొరుగువాడిని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా డీల్ చేయాలి అని చెప్పావు తండ్రి. నీ పొరుగువాడిని ప్రేమించమన్నావు. ఆ గుణము రావాలంటే చాలా కష్టము నాయన. మా మిత్రులని ప్రేమించడం కష్టం, అలాంటిది మా శత్రువులను కూడా ప్రేమించాలంటే చాలా గొప్ప ఆశా నిగ్రహం కావాలి. చాలా గొప్ప ఉన్నత స్థాయి, ఆత్మలో స్థాయి వెళ్ళాలి నాయన. ఆ శత్రువులను కూడా ప్రేమించే హృదయాన్ని, శత్రువుల గురించి కూడా మంచిగా వాళ్ళు కూడా బాగుండాలని కోరుకునే హృదయాన్ని మా అందరికీ కూడా దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను.